welcome to this Lord's Telugu Baptist Church Third Service. ఉదయకాల ఆరాధనకు వచ్చిన అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శుభ శక్తిగల నామములో మీ అందరికి శుభములు సమాధానం కలుగును గాక. ప్రభువు మీకు ప్రియులారా, మీ అందరి క్షేమాన్ని తలస్తూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుడు అందరినీ 136 దినములు 19 వారాలు 4 మాసాలు కాపాడి 137వ దినంలో మనందరినీ సజీవులుగా వచ్చాడు. దాన్ని బట్టి బిగ్గరగా చెప్పండి, ప్రభువుని స్తుతిద్దాం. ఈ దినము మా వైవాహిక జీవితంలో 33 సంవత్సరాలు దేవుడు తోడుగా ఉన్నాడు. God is very faithful in our lives. మొట్టమొదటిగా నేను ఒక్కనే నాకు మీ అందరికీ చెప్పేది ఒకటి, ట్రాన్స్ఫర్మేషన్ అయినటువంటి వాళ్లకు ప్రభు తప్ప ఏది కనిపించదు. వివాహమైంది, యవనస్తుడిగా ఉన్నాను, చాలా బహు కోపిస్తుంది. ఆ కోపాన్ని బట్టి నా భార్య బహుశా తను అనుకోని ఉండవచ్చు, తప్పకుండా నా భర్తకు డివోర్స్ ఇవ్వాలని ఖచ్చితంగా. కానీ వివాహమైన కొంతకాలానికి ప్రభువును తెలుసుకొని రక్షించబడి నా జీవితం పూర్తిగా మారిపోవడాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. 98వ సంవత్సరంలో రక్షించబడి 99లో నాకు ఒకటే గుర్తొస్తుంది. ప్రభు అన్నాడు మత్తయి సువార్త 10లో, లూకా 14లో, కుమారుని కానీ కుమార్తెని కానీ తల్లిని కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు కాదు. లూకా సువార్త 14వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, ఎవరైనా నన్ను వెంబడించాలని అనుకుంటే ఒకే ఒకటి, మీరందరినీ కూడా విడిచిపెట్టాలి. బాబు 6 సంవత్సరాలు, పాప 6 నెలలు. When I was leaving for Bible college, my wife was conceived. She was crying, "Oh my dear husband," always I do remember. Bus stand lo she was crying like anything. I do not know what to do. But నా కలిగినటువంటి సంతోషం నాకు ఒకే ఒకటి ఏంటంటే, ఆ రోజు ఒకవేళ నేను ఆ లాంగ్ స్టెప్, ఆ పెద్ద జంప్ చేయకపోతే ఈరోజు ఈ పరిచర్యలో ఉండేవాడిని కానే కాదు, మిమ్మల్ని చూసేవాడిని కాదు, పరిచర్య నాకు దొరికేది కాదు. బిగ్గరగా చెప్పండి ప్రభు. నేను ఆ బంధువులను ఒక 10 మందిని పోగొట్టుకోవచ్చు, కానీ ఇక్కడ నాకు ఎంతమంది ఆత్మీయులు ఉన్నారన్నటువంటి గొప్ప సంతోషం. మరలా బిగ్గరగా చెప్పండి ప్రభు. 99వ సంవత్సరంలో ఒంటరిగా వెళ్తూ ఉన్నాను. ఎప్పుడు నాకు బైబిలే గుర్తొస్తుంది, యాకోబు లాగా. అప్పుడు అక్కడ రాత్రి పగళ్ళు ప్రేయర్ చేశాను, ప్రభా నాకు ఏది వద్దు కానీ నా భార్య రక్షించబడాలి. ప్రతి బుధవారం ప్రేయర్ డే ఉండేది. అక్కడ ఆ ప్రేయర్ డేలో అనేక మంది ప్రార్థించేవారు. అప్పుడు 2000 సంవత్సరంలో మరలా తను వాక్యం చెప్పినప్పుడు, విగ్రహాల గురించి చెప్పినప్పుడు, బైబిల్ అంతట్లో 115వ కీర్తన 4 నుంచి 8, 97 చెక్కిన విగ్రహాలను బట్టి అతిశయపడ వారందరూ సిగ్గుపడుతూ, యెషయా 2 చివరికి తను మార్క్స్ వార్త 10వ అధ్యాయం 28 నుంచి 30 వచనాల్లో, నా నిమిత్తము సువార్త నిమిత్తం ఇంటినైనను భూములైనను అన్నదమ్ములైనను అక్కజనులైనను ఎవరినైనా విడిచిపెట్టి ఇహమందు హింసలతో పాటు 100 పరలోకంలో ఫలమని చెప్పాడు. మత్తయి సువార్త 19:26, మార్క్స్ వార్త 10:20 నుంచి 30 వచనాలు ఆ విషయం రాయబడింది. సో తను కూడా నన్ను వెంబడించాలని, ప్రభువును విశ్వసించాలని అనుకున్నప్పుడు వారి అక్కలు, వారి బావ వారు అన్నారు, "If we had known that you would accept Jesus as your personal savior, that we would have given some poison," అన్నారు. యేసు ప్రభువుని విశ్వసిస్తామని మాకు తెలిస్తే మేము ముందే ఎంత విషయం ఇచ్చేవాళ్ళం. We both cried and followed Jesus. We took our children to Bible college. అప్పుడు 2000 సంవత్సరంలో ప్రభువును వెంబడించాము. మరి నాకు ఒకటే గుర్తొస్తుంది ఈరోజు. ఆ రోజు అబ్రహాంతో పాటు సేరా అంటే సారా ఎలా వచ్చిందో భాస్కర్ గారు కూడా నాతో కూడా 33 సంవత్సరాలు ప్రయాణం చేసి, బిగ్గరగా చెప్పండి ప్రభు. బిగ్గరగా మనందరికీ తెలిసి ఇప్పుడు తనకు అక్కడ చాలా కంఫర్ట్,
వాళ్ళ ఫ్యామిలీ, ఓ తల్లిదండ్రి, మంచి ఇల్లు, ల్యాండ్ అన్నీ కూడా. బట్ అంటే తను రాకపోతే ఎలా ఉండేది నాకు తెలియదు. నాతో పాటు ఐ డు నాట్ నో ఎగ్జాక్ట్లీ ఏం జరిగేది కూడా నాకు తెలియదు. సో అది మాకు మేము అలా ప్రభు కొరకు వచ్చేసామండి. గత దినాల్లో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక చాలా ఆసక్తిగా ఉన్నది.